రాజకీయాల్లో ఒక ముఖ్య నేతగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకి అనుకోకుండా అనూహ్యంగా దెబ్బలు తగిలి ఆసుపత్రికి హైదరాబాదు మెరుగైన చికిత్స కోసం తరలించడం జరిగింది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు బుధవారం జరిగినటువంటి ఒక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వకంగా లోకేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆయన కూడా ఉత్సాహంగా ఆటలో పాల్గొనడం జరిగింది. అయితే మ్యాచ్ సమయంలో ఒక్కసారి అదుపు తప్పి ఆయన కింద పడిపోయారు. చూడడానికి ముందే ఆయన కొంచెం ఏజ్ కూడా అయ్యింది, అందులోనూ కొంచెం ఒళ్ళది గట్టిగా ఉండడంతో ఆయన పరిగెడుతూ కింద పడిపోవడం జరిగింది. దీంతో ఆయన ఎడమ చేయి మణికట్టు వద్ద తీవ్రమైన నొప్పి వస్తున్నట్లుగా ఆయన చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. పరీక్షల అనంతరం ఆయనకి మణికట్టు ఎముకకు ఫ్రాక్చర్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్కు తరలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ఆయనకి అందించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు ఆయనకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.